చేయి చాచాలని, అందరి దగ్గర అవమానంతో బ్రతకాలని ప్రభు ఎప్పుడు కూడా ఆ రీతిగా చూడటానికి ఇక్కడ రాలా. ఆయన కూడా ఆశ ఏంటంటే నా పిల్లలకు ఉన్నతమైన స్థితిలో ఉండాలని. ప్రభు అంటే ఒకసారి, అరే నీ పిల్లలు రొట్టె అడిగితే నువ్వు రాడిస్తావా? నీ పిల్లలు చేప అడిగితే నువ్వు పాములు ఇస్తావా? ఎన్నాళ్ళు ఉంటావో నీ పిల్లలతో నీకు తెలియదు. నువ్వే ఎంత బాగా ఇవ్వాలని నీ పిల్లలకి అనుకుంటావే. నేను నిన్ను కన్నవాడిని, నిన్ను పోషిస్తున్నవాడిని, రేపు పొద్దున తిరిగి నా దగ్గరికి నువ్వు వస్తావు. మరి నేను ఎంతగా ఆలోచిస్తాను నీకోసం. నువ్వు ఆనందంగా ఉండాలని కదా నేను ఆలోచించేది అని ప్రభు అంటాడు. అయితే ఈ కార్యాలు నువ్వు చూడగలగాలంటే, ఈ శ్రమల నుంచి తప్పించబడాలంటే, శ్రమల నుంచి విడిపించబడాలంటే, శ్రమల నుంచి నీకు విమోచన కావాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని చెప్పనా? విశ్వాసముతో ప్రతి మాట పలుకుదుగాక. హల్లెలూయా. విశ్వాసంతో చెప్పు. బలహీనంగా ఉన్నావా? చెప్పు. నా యేసు నన్ను ఖచ్చితంగా ఈ రాత్రి స్వస్థత నాకు ఇస్తానని చెప్పు. నా ప్రభు ఖచ్చితంగా ఈ సంవత్సరం నన్ను లేవలెత్తారని చెప్పు. నా ప్రభు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితిలో ఒక రోజు నన్ను నిలబెట్టాలని చెప్పగలరు. ఆ విశ్వాసంతో నేను చెప్పగలిగితే నిశ్చయముగా అద్భుతములు నువ్వు చూచుదువుగాక. నిశ్చయముగా ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కలుగునుగాక. నిశ్చయముగా ప్రతి ఒక్క బలహీనత నుంచి స్వస్థత నీకు నా ప్రభు ఇచ్చునుగాక. హల్లెలూయా. తమ్ముడు అని అన్నయ్య అని నా సినిమాకి వెళ్తాం సరదాగా. 6కి 3 గంటలకి కదా, 6కి వెళ్ళిపోయి 10కి రానే వచ్చేస్తాం. మళ్ళీ ఈ బలాలి కాపలు ఎవరు ఉంటాడులే, ఏం అవసరం లేదు. అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనస్సును నిలుపుకొని ప్రభుకి అయిష్టమైన కార్యమును నిలుపుకొని ఆ రోజు అలా బ్రతికాను కాబట్టి ఈరోజు ఆయన పరిచర్య చేయగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే దేవదూతలకును లేని దైవజనుని సేవా. దేవదూతల కంటే ఈ భాగ్యం లేదు, దేవుని పరిచయం ప్రకటించే భాగ్యం లేదు. మటుకు నేను అంటాను, ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, గవర్నర్ కంటే ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఈరోజు ఉన్నాను. నన్ను ఎవరు అపాయింట్ చేసుకోలే, నన్ను ఎవరు ఏ రోజు తీసేయడానికి లే. ఇంకా చెప్పాలంటే ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే బాగుపడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి జరిగి ఇంకా నా ప్రభు నా ద్వారా జరిగించుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి దీన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఈరోజు ఉండగలిగానంటే ఆ రోజు ప్రభుతో ఉండగలిగాను కాబట్టి ఈరోజు ఉన్నాను. ఇప్పుడు ఈ మాటని మీకెందుకు చెప్తున్నాను?